నందమూరి కళ్యాణరామ్ గారు హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలకలూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్కి అయితే చేరుకుంది. కళ్యాణరామ్ గారి కెరియర్లో 21వ సినిమాగా వస్తున్నటువంటి ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బరసు నిర్మిస్తున్నారు. మునిపెన్నడూ చూడని యాక్షన్ అవతార్లో కళ్యాణరామ్ గారు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కళ్యాణరామ్ గారి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్నటువంటి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ఇటీవల రిలీజ్ చేసినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్కు మంచి స్పందన అయితే లభించింది. దాంతో ఈ సినిమా బిజినెస్కు ఒక్కసారిగా భారీ డిమాండ్ అయితే ఏర్పడింది. కేవలం ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల వరకు రేట్ పలికినట్లుగా తెలుస్తోంది. అటు రాయలసీమ ఏరియా అయినటువంటి సీడెట్ వరకు 3.7 crores అయితే పలికినట్టుగా మేకర్స్ చెబుతున్నారు. ఇక నైజాం ఓవర్సీస్ ధర ఫిక్స్ కావాల్సి ఉంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ నటి విజయశాంతి గారు నటిస్తున్నారు. ఆమె కొడుకుగా కళ్యాణరామ్ గారు కనిపించబోతున్నారు ఈ మూవీలో. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని ఏప్రిల్ 17వ తేదీన లేదా ఏప్రిల్ 18న విడుదల చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు కాంతార ఫిల్మ్ అజనీష్ లోకనాథన్ సంగీతాన్ని అయితే అందిస్తున్నారు. ఇక ఈ మూవీ కళ్యాణరామ్ గారికి ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుంది, ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది, ఈ సినిమా తర్వాత కళ్యాణరామ్ గారు ఎలాంటి యాక్షన్ మూవీస్ని మన ముందుకు తీసుకొస్తారు అన్న విషయాలు తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.